నవరాత్రి రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో ఆరాధించబడతారు. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మజ్ఞానం కోసం తపస్సు చేసే ఆత్మ. పురాణాలు చెబుతున్నాయి, హిమవంతుని కుమార్తెగా జన్మించిన అమ్మవారు శివుని పొందడానికి సంవత్సరాల తరబడి కఠినమైన తపస్సు చేశారు. ఆ తపస్సులో మొదట పండ్లు మాత్రమే తిన్నారు, తర్వాత ఆకులు మాత్రమే తిన్నారు. చివరకు ఆకులు వదిలేసి కేవలం గాలి పీలుస్తూ జీవించారు. అందుకే ఆమెకు అపర్ణ అనే నామం వచ్చింది, ఒక ఆకు కూడా తినని దేవి అని. భక్తి కోణంలో చూసినప్పుడు ఈ రూపం భక్తులకు సహనం, ధైర్యం, ఆత్మ నియంత్రణను ప్రసాదిస్తుంది. జపమాల అంటే నిరంతర ధ్యానం, కమండలం అంటే నియమం, తపస్సు. ఇవి రెండూ కలిసినప్పుడు భక్తుడికి అచంచలమైన సంకల్ప బలం లభిస్తుంది. దీనిని మనం శాస్త్రీయ కోణంలో చూసినప్పుడు బ్రహ్మచారిణి అమ్మవారి ఉపవాసం వెనుక గొప్ప రహస్యం దాగి ఉంది. దీర్ఘకాల ఉపవాసం శరీరంలో ఉన్న టాక్సిన్లను తొలగిస్తుంది. ఇటీవల శాస్త్రవేత్తలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా మన శరీరంలోని కణాలు కొత్త శక్తిని పొందుతాయని నిర్ధారించారు. ఇది మన ఇమ్యూనిటీని పెంచుతుంది, మెదడు కేంద్రీకరణకు బలపరుస్తుంది. అంటే పురాణాల్లో చెప్పిన బ్రహ్మచారిణి తపస్సు నేటి శాస్త్రంలో కూడా ఒక బలమైన ఆధారం కలిగి ఉంది. ఇంకా ఒక విచిత్రమైన విశ్వాసం ఉంది. ఈ రోజున చంద్రుడి కిరణాలు భూమిపై ప్రత్యేక శక్తిని ప్రసరిస్తాయి. ఇది మన మనసుకు చాలా సున్నితంగా, ఆధ్యాత్మికంగా చేస్తుంది. అందుకే ఈ రోజు తెల్లని వస్త్రాలు ధరించడం, పాల పదార్థాలతో నైవేద్యం చేయడం ఒక శాస్త్రీయ సమతుల్యాన్ని కలిగిస్తుంది. తెలుపు రంగు మనసుకు ప్రశాంతతనిస్తుంది. చంద్రకాంతి మన ఆత్మలో నిశ్శబ్దాన్ని నింపుతుంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, బ్రహ్మచారిణి అమ్మవారి ఆరాధనతో విద్యార్థులు, పరిశోధకులు, తపస్సు చేసేవారు అద్భుతమైన కేంద్రీకరణ శక్తిని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ప్రశ్న మాత్రం మిగులుతుంది. అమ్మవారు చేసినట్టు ఒక మానవ శరీరం నిజంగా గాలి పీలుస్తూ సంవత్సరాల తరబడి బతకగలదా, లేక ఇది దేవి శక్తికి మాత్రమే సాధ్యమా? ఇలాంటివి వినాలనిపిస్తే అమ్మవారి ప్రతిరూపం వెనుక దాగిన రహస్యాలు తెలుసుకోవాలంటే తారా అమృతంతో ఉండండి.